నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ పేరు బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి, మహానాడు, టీటీడీపీ చీఫ్ బక్కని నరసింహులు వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణలో టీడీపీకి మళ్లీ స్కోప్ ఉందా, లేక ఇది కేవలం భావోద్వేగ రాజకీయాలకే పరిమితమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత తీవ్రంగా బలహీనపడింది. 2014 తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా క్షీణించిందనే అభిప్రాయం ఏర్పడింది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన క్యాడర్ కలిగిన పార్టీ ఇప్పుడు అక్కడక్కడ మిగిలిన నాయకులతోనే కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి నిరూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. మహానాడులో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదని బక్కని నరసింహులు ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు లోకేష్ తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామని, ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పడం వెనుక వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరో కీలక అంశం నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరుపై టీడీపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో విద్యా వ్యవస్థపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. లోకేష్ పాస్, రేవంత్ ఫెయిల్ అన్న రాజకీయ నినాదాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ శైలి కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, మరోవైపు గతంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడం, ఇవన్నీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలకు భిన్నమైన రాజకీయ సంకేతాలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీ నుంచే ప్రారంభమైంది. చంద్రబాబు రాజకీయ శైలికి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అదే సంబంధాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా, లేక తెలంగాణలో సెటిలర్ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ పేరు విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పటికీ ఎన్టీఆర్కు భారీ అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో సెటిలర్ ఓటు బ్యాంకుపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ పేరు మాత్రమే ఓట్లు తెస్తుందా, లేక బలమైన నాయకత్వము, క్యాడర్, స్థానిక వ్యూహం కూడా అవసరమా? ఇక మరో ఆసక్తికర అంశం, ఏపీలో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలోనూ పొత్తు దిశగా వెళ్తుందా? బీజేపీకి తెలంగాణలో క్యాడర్ ఉంది, టీడీపీకి సెటిలర్ కనెక్ట్ ఉంది. ఈ రెండు కలిస్తే సమీకరణలు మారతాయా? అయితే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ ఒక వర్గం టీడీపీని ఆంధ్ర పార్టీగానే చూస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు వైఖరిపై ఇంకా కొంత నెగిటివ్ భావన ఉందని రాజకీయ పరిశీలకులు ఆఫ్ ది రికార్డ్గా చెప్పే మాట. మరోవైపు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ చూస్తే, టీడీపీ నిజంగానే తెలంగాణలో పునర్వైభవం సాధిస్తుందా? రేవంత్ రాజకీయ వ్యూహం కాంగ్రెస్కు లాభమా, నష్టమా? ఎన్టీఆర్ భావోద్వేగం ఓట్లుగా మారుతుందా, లేక ఇవన్నీ కేవలం రాజకీయ సంకేతాలుగానే మిగిలిపోతాయా?